ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు మూలాలను అంతర్జాతీయ సంబంధాలను ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్ర నగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో ఈ సిట్ తన విచారణను ప్రారంభించనుంది. ఈ బృందం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీకి సంబంధించి లోతైన విచారణ జరగనుంది. ఆ పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు, సరఫరా ఎలా జరిగింది అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. ఈ డ్రగ్స్ దందాతో దుబాయ్కు ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీయనుంది. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో నిందితులకు ఉన్న పరిచయాలను వెలికి తీయనున్నారు. అదేవిధంగా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నమిత్ శర్మ రియల్ ఎస్టేట్ వ్యాపారాల ద్వారా డ్రగ్స్ మనీని ఎలా మళ్లించారనే అంశంపై సిట్ ఫోకస్ చేయనుంది. అక్రమ సంపాదనకు సంబంధించి ఆర్థిక లావాదేవీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అధికారిక ఉత్తర్వుల విడుదలతో సిట్ అధికారులు త్వరలోనే నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొంతమంది రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెడ్డి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం పైన అటు పైలట్ రోహిత్ రెడ్డికి ఇప్పటికే బీఆర్ఎస్ నోటీసులు, షోకాజ్ నోటీసులు అందిగా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మొయినాబాద్ జరిగినటువంటి డ్రగ్స్ కేసులో సిట్ ఏర్పాటు చేయాలంటూ కూడా రాష్ట్ర డీజీపీ నిర్ణయం తీసుకొని మరి కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. దీంట్లో సివిల్ డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మొత్తం 8 మంది సభ్యులతో ఈ సిట్ ఏర్పాటు చేసి రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి పార్టీ మూలాలు, దుబాయ్ లింకులు, డ్రగ్స్ దందా, నమిత్ శర్మ రియల్ ఎస్టేట్ వ్యాపారాలపైన ఈ సిట్ విచారణ జరపబోతా ఉన్నారు. అసలు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఈ డ్రగ్స్ పార్టీ, లిక్కర్ పార్టీని ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ 11 మంది ఏ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు, ఎలాంటి బిజినెస్ మీట్ కోసం దీన్ని ఏర్పాటు చేశారు, దాంట్లో మహిళ ఎందుకు వచ్చింది, ఈ నమిత్ శర్మ అనే వ్యక్తి పోలీసుల పైన కాల్పులు ఎందుకు జరిపాడు, రితీష్ రెడ్డి దగ్గర వెపన్ ఉంటే అతను ఎలా లాక్కున్నాడు, వీటన్నిటిపైన గతంలో కూడా బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి పేరు ప్రధానంగా వినపచ్చింది. ఆ తర్వాత దుబాయ్ తో రోహిత్ రెడ్డికి ఉన్నటువంటి లింకులు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తా ఉన్నారు, ఎవరితో తెప్పిస్తా ఉన్నారని ఒక లింకులు, ఈ ఇంతమంది పార్టిసిపేట్ అయి ఉన్న విధంగా ఎన్ని రోజుల నుంచి ఈ ఫామ్ హౌస్ లో గుట్టు చప్పుడు కాకుండా ఈ డ్రగ్స్ దందా సాగుతా ఉంది, ఎంతమందికి డ్రగ్స్ రోహిత్ రెడ్డి సోదరుడు అలవాటు చేశారు, అసలు ఫామ్ హౌస్ లో ఎలాంటి కార్యకలాపాలు సాగుతా ఉన్నాయి, వీటన్నిటిపై కూడా సిట్ నిగ్గు తేల్చే పని కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని సిట్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. శివ, అయితే ఈ సిట్ విచారణ ద్వారా మరింత మంది ఈ పార్టీకి సంబంధించి, అలాగే సరఫరాకు సంబంధించి ముఖ్యంగా ఏమైనా చైన్ లింక్ కొంత బయటపడే అవకాశం ఏమైనా ఉందా? చాలా లింక్స్ అన్ని కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రవి కౌశిక్ అనే వ్యక్తి షిమ్లాకి వెళ్లి హిమాచల్ ప్రదేశ్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ద్వారా 15,000 ఇచ్చి కొకైన్ ప్యాకెట్స్ ని డ్రగ్స్ పార్టీకి తీసుకొచ్చారంటూ స్వయంగా తను పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఎవరు అంత ఈజీగా గుర్తు తెలియని వ్యక్తులకు ఈ డ్రగ్స్ సరఫరా చేయరు. అది కూడా హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో డ్రగ్స్ అనేవి చాలా అరుదైనటువంటి ప్రాంతం. అక్కడ తీసుకొచ్చి ఈ వ్యక్తికి ఇస్తే ఈ వ్యక్తి తీసుకొచ్చి రోహిత్ రెడ్డికి అందజేయడము, ఆయన డ్రైవర్ కి అందజేయడము, అక్కడ పార్టీలో డ్రగ్స్ అందరు స్వీకరించిన తర్వాత మిగిలిన 2 ప్యాకెట్స్ మళ్ళీ పోలీసులకు పట్టుబడము, ప్రతి వారంలో ఈ రకమైనటువంటి డ్రగ్స్ పార్టీ జరుగుతా ఉందనే ఒక అనుమానంపైనే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఏర్పాటు తర్వాత ఎన్నిసార్లు పార్టీ జరిగాయి, ఎన్నిసార్లు డ్రగ్స్ సరఫరా జరిగాయి, ఎవరెవరు ఈ పార్టీలో పాల్గొన్నారు, ఎంతమందికి రోహిత్ రెడ్డి సోదరుడు డ్రగ్స్ అలవాటు చేశారు, ఎక్కడి కేంద్రంగా ఈ దందా సాగుతా ఉంది, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, డ్రగ్ పెడ్లర్లు ఎవరు, డ్రగ్ కన్జ్యూమర్లు ఎవరు, ఏ డ్రగ్ ముఠాలతో రోహిత్ రెడ్డి నేరుగా ఈ సంప్రదింపులు జరుపుతా ఉన్నారంటూ కూడా ఆ చైన్ సిస్టమ్, ఆ లింక్ ను మొత్తం బయటికి తీయడం కోసమే
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని సిట్ ఏర్పాటు చేయబోతా ఉంది. మరి కాసేపట్లో రాష్ట్ర డీజీపీ అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించబోతా ఉన్నారు. దీంతో టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించే విధంగా ఈ కేసు ఢిల్లీ వరకు కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి లింకులని సైతం ఛేదించే విధంగా పోలీసులు అన్ని రకాల చురుకైనటువంటి అధికారులు ఉండే విధంగా ఈ టీం ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. రోహిత్ రెడ్డి పూర్వపరాలు, అతనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, కేసులు, అతను చేసేటువంటి సెటిల్మెంట్లు, దుబాయ్ లో అతనికి ఉన్నటువంటి ఆస్తులు, లింకులు, ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి, ఎంతమంది డ్రగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు 10 ఏళ్ల పాటు అధికార పార్టీగా ఉన్నప్పుడు ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డాడు ఈ ఫామ్ హౌస్ అడ్డా చేసుకుని అంటూ కూడా ఆ పూర్వపరాలన్నీ బయటికి తీయడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని సిట్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.